దేశంలో ఓటరు జాబితాలు తప్పుల తడకలుగా ఉన్నాయని సామాన్య పౌరులను అడిగినా చెప్తారు. తమ స్వానుభవాలను ఏకరువు పెడతారు. దేశంలోని అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో తప్పుల వల్లనే బీజేపీ విజయం సాధించిందని, లేకపోతే కూటమి విజయం సాధించిందని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇటువంటి వ్యూహాన్ని అమలు చేయకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలను, రాష్ట్ర స్థాయి నాయకులను అప్రమత్తం చేసింది. డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డులను గుర్తించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళింది. మరిన్ని సాక్ష్యాధారాలను చూపిస్తానని కూడా స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాల్లో తప్పులు ఉన్నాయని, నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అంగీకరించింది. ఎన్నికల సంఘం ప్రత్యక్ష ప్రమేయంతోనే ఓటర్ల జాబితాలను లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నది. పశ్చిమ బెంగాల్లో 129 ఓటర్ల గుర్తింపు కార్డుల నెంబర్లు, హర్యానాలోని ఓటర్ల గుర్తింపు కార్డుల నెంబర్లు ఒకే విధంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 3 సార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ముఖ్యమంత్రి అవుతున్న మమతా బెనర్జీ 4వసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రధాని అయ్యే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి పశ్చిమ బెంగాల్కి ఆమె పరిమితం అవుతారు. అయితే ఆమెకు ఎటు చూసినా శత్రువులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, వామపక్షపరమైన బీజేపీలు ఆమె నాశనాన్నే ఎప్పుడూ కోరుతూ ఉంటాయి. బీహారు, హర్యానా, మరికొన్ని ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో తరలించి బెంగాల్ ఓటర్లు ఓటు వేయకుండా చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ అక్రమ మార్గాలను అనుసరిస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం బీజేపీ పోల్ రిగ్గింగ్ శాఖగా మారిపోయిందని కూడా మమతా తీవ్రమైన విమర్శ చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ఈ ఆరోపణ చేశారు. మహారాష్ట్ర, హర్యానా బీజేపీ ఆటలు సాగి ఉండవచ్చునని, బెంగాల్లో మాత్రం సాగవని తృణమూల్ నాయకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. ఓటర్ల జాబితాలను తప్పుల తడకగా తయారు చేయడానికి ఎన్నికల సంఘం అనేక ఏజెన్సీలను వినియోగిస్తున్నదని కూడా తృణమూల్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోని 20 నుంచి 30 వేల ఓటర్లు అదనంగా చేరుతున్నారని, వీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు కాదని ఆరోపణలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో బయటి వారి పేర్లు ఉన్నాయని బీజేపీ కూడా అంగీకరిస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన 17 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరారని, వారి పేర్లు తొలగించాలన్నది బీజేపీ వాదన. 1970 దశకం వరకు పశ్చిమ బెంగాల్లో అనేక పరిశ్రమలు ఉండేవి. వీటిలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు, సిబ్బంది వచ్చేవారు. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగాక చాలామంది బంగ్లాదేశ్ పౌరులు ఇండియాకు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు వలస వచ్చారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రజల భాష, సంస్కృతి దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అందువల్ల వారు పశ్చిమ బెంగాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపారు. 2026 ఎన్నికల్లో విజయం సాధించడానికి మమతా బెనర్జీ బెంగాలీ అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావించవచ్చు. బీజేపీ ఓటర్లను మతపరంగా చీల్చాలని చూస్తున్నది. బీజేపీ వారు బెంగాలీ విరోధులన్న భావనను మమత ఓటర్లకు బాగా నూరిపోశారు. 2021లో ఈ పార్టీ ఘన విజయం సాధించడానికి అది బాగా పనిచేసింది. మమతా బెనర్జీని మళ్లీ ఎన్నుకుంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మాదిరిగా మారిపోతుందని బీజేపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 27% ముస్లిం ఓట్లు బీజేపీకి దూరం అయినట్లే. అయితే ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ లేవనెత్తిన ఓటర్ల జాబితా వివాదం వల్ల 2024 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కాలంలో వచ్చిన ఈవీఎంల వివాదం, పోలింగ్ సమయం తర్వాత పడిన అధిక శాతం ఓట్లు, సర్జింగ్ ఆఫ్ ఓట్స్ అంటాం కదా, తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు ఉండటం వంటి వివాదాలలో అనుమానాలు వాస్తవాలు అయి ఉండవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.